వాళ్ళు అంటే మీరు డెలివరీ అయిపోయిన తర్వాత ఏముందంటే మీలో ఉన్న హార్మోన్ లెవెల్ తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల మీకు ప్లాసెంటా అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ యూట్రస్ అనేది ష్రింక్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మీకు ఉన్న విటమిన్స్ అన్ని బేబీకి వెళ్ళిపోయి ఉంటాయి. సో ఆ డెఫిషియన్సీ అనేది మీకు ఉంటుంది. సో దానివల్ల మీకు కొద్దిగా పోస్ట్ బర్త్ వల్ల పోస్ట్ డెలివరీ కాదు మీకు కొద్దిగా ఆ టింగింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే చేతులు అధికారులు కొద్దిగా రావడం, మీరు విటమిన్ ముద్దు బాగా అలా ఉంటుంది. అది కొంతమంది మదర్స్ ఫేస్ చేస్తారు, అందరు చేయరు. అంటే కొద్దిగా ఎవరికో కొంతమంది అంటే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ కానీ లేకపోతే అనీమిక్ అంటే రక్తం తక్కువ ఉండడం కానీ, అంటే డెలివరీ టైంలో 9, 10 అలా ఉంటుంది కొంతమందికి. అంటే మొదలుగా మన ఇండియన్ ఉమెన్స్కి ఏంటంటే యావరేజ్గా 9, 10 ఉంటుంది. కానీ అలా ఉండకూడదు, 11 అలా ఉండాలి. డెలివరీ టైంకి 11 అయినా అట్లీస్ట్ ఉండాలి. 11 ఉంటే వేరేగా డెలివరీ చేయొచ్చు. డెలివరీ అవుతున్నారు పడిపోతుంది. సో అలాంటప్పుడు కొద్దిగా బాడీ రియాక్ట్ కావాలి. సో దాన్ని సరైన ఆహారం తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు అన్నీ నార్మల్ ఉంటాయి. అలా లేదు అంటే మీరు ఇంకా నీరస పడిపోతారు. అర్థమైందా? పోషకాహారాలు తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తామంటారు, అవి తినొద్దు. కరివేపాకు పొడి తింటున్నారా? తినొద్దు. ఒకలా చెప్పినా కానీ వినొద్దు. అందులో కరివేపాకు పొడి ఏమి ఉండదు. అంటే ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, సెలీనియం అని, హెయిర్కి సంబంధించింది, గ్రోత్కి అవన్నీ ఉంటాయి. కరివేపాకు కూడా మంచిదే. కానీ అలానే అదొక్కటే ఆహారం కాదు కదా. ఇప్పుడు మనకి అన్నం వేసుకుంటాం, అన్నం కూడా తినలేము కదా. అన్నంతో కూడా కూర వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. సో అవన్నీ తింటేనే మనకు అన్ని విటమిన్స్ దొరుకుతాయి. మన కరివేపాకు కూడా దీనికి ఏమవుతుంది, వామిటింగ్ వస్తుంది 2 రోజులకి. సో అలా కాకుండా అన్నీ తినాలి. గుడ్డు రోజు కంపల్సరీ తినాలి. అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు మీరు డెలివరీ అయిపోయింది, ఓకే బాగానే ఉంది. మీరు నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, 3 months ముందే మీరు ప్లాన్ చేస్తుంటే 3 months ముందే దాని తగ్గట్టు ఫోలిక్ యాసిడ్ మీకు ఇచ్చారా? చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చారా? అంటే ప్రెగ్నెంట్ ముందు మీకు చిన్న ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చి ఉంటారు, పెద్ద ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చి ఉంటారు. ఇచ్చారా? వేసుకున్నారా? అవి వేసుకోవాలి. అంటే డెలివరీ మీరు ప్రెగ్నెంట్ అయ్యారని అప్పటి నుంచి కాదు, దాని ముందు నుంచే వేసుకోవాలి. 3 నెలల ముందు నుంచే వేసుకోవాలి. వేసుకున్నారా? గవర్నమెంట్ సప్లై చేస్తారు అవన్నీ. అది వేసుకోవడం వల్ల ఏంటంటే జన్యు లోపాలు రాకుండా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చాలా వరకు తక్కువ. ఇప్పుడు నేను వచ్చిన సంవత్సరం అనేది ఒక 2-3 కేసులు చూసాను. అంటే బ్రెయిన్ బయటికి రావడము, లేకపోతే సరిగ్గా డెవలప్ కాకపోవడం, అది చాలా తక్కువ. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఎందుకంటే అప్పుడు అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. అంటే చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సో ఇప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మీరు వినడం లేదు. మీరు ఇంకా పాతకాలంలో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అనుకుంటే కాదు. డాక్టర్ చెప్పింది 100% వినే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ రిసర్చ్ చేసి చదువుతారు కాబట్టి. అర్థమైందా? సో అది తీసుకుంటేనే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. అంతేకాని వాళ్ళు చెప్తారని చెప్పి మీరు, పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, కానీ దానివల్ల మనకి ఎంత ఉపయోగం అనేది చూసుకోవాలి. అంటే అది మీరు అవే తింటానంటే కుదరదు కదా.